Hi students, today lesson 10th class Social Studies Economics ఆర్థిక అభివృద్ధిని అర్థం చేసుకుందాం. ఫస్ట్ లెసన్ డెవలప్మెంట్ అభివృద్ధి. అభివృద్ధి లేదా ప్రగతి అనే భావన మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ద ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ విత్ అస్. ఈ అధ్యాయంలో అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఈరోజు మనం జీవిస్తున్న విధానం గతం చేత ప్రభావితం చేయబడింది. వేరువేరు వ్యక్తులకు భిన్నమైన అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు. అది వారికి విధ్వంసం కూడా కావచ్చు. అంటే ఒక అమ్మాయి తన సోదరుడికి దొరికేటంత స్వేచ్ఛ, అవకాశం తనకు కావాలని, ఇంటి పనిలో అతను పాలు పంచుకోవాలని ఆశించవచ్చు. కానీ ఆమె సోదరునికి ఇది నచ్చకపోవచ్చు. మరింత విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు మరిన్ని ఆనకట్టలు కోరుకోవచ్చు. కానీ ఇది భూములను ముంచేయవచ్చు. ఈ ఆనకట్టలు నిర్వాసితులైన గిరిజనుల వంటి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేయవచ్చు. వాళ్ళు దానిని నిరసించి తమ భూములకు సాగునీటిని అందించేటందుకు చిన్న చెక్ డ్యాములు లేదా చెరువులను కోరుకోవచ్చు. ఆదాయం, ఇతర లక్ష్యాలు. మీరు జీవించడానికి భౌతిక వస్తువులు మాత్రమే సరిపోవు. ద్రవ్యం లేదా ఎవరైనా దానితో కొనగలిగిన భౌతిక వస్తువులు అనేవి మన జీవితం ఆధారపడే ఒక అంశం మాత్రమే. ఇక్కడ పై చిత్రం నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న సమావేశం చూడవచ్చు. అదేవిధంగా అభివృద్ధికి ప్రజలు మిశ్రమ లక్ష్యాలను పరిగణనలోనికి తీసుకుంటారు. అంటే మహిళలు వేతనం పొందే పని చేస్తుంటే కుటుంబంలోనూ సమాజంలోనూ వాళ్ళ హోదా పెరుగుతుందన్నది నిజం. ఒక దేశాభివృద్ధికి సంబంధించి వేరువేరు వ్యక్తులు భిన్నమైన మరియు విరుద్ధమైన భావాలను కలిగి ఉండొచ్చని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ చిత్రం ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలో అబిడ్జాన్ అనే పట్టణంలో జరిగింది. ఇక్కడ ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను ఒక నగరంలోని బహిరంగ చెత్త నిల్వలలోనికి, దానిని ఆనుకుని ఉన్న సముద్రంలోకి పారబోసింది. అత్యంత విషపూరితమైన ఈ వ్యర్థ పదార్థాల నుండి వెలువడిన వాయువుల వల్ల తల తిప్పడం, చర్మంపై దద్దుర్లు, స్పృహ తప్పి పడిపోవడం, విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడ్డాయి. వివిధ దేశాలను లేదా రాష్ట్రాలను పోల్చడం ఎలా? దేశాలను పోల్చడానికి వాటి ఆదాయాన్ని ముఖ్యమైన ప్రామాణికాల్లో ఒకటిగా పరిగణిస్తారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు ఎక్కువ అభివృద్ధి చెందినవిగా చెబుతారు. దేశవాసులందరి ఆదాయం కలిపితే దేశ ఆదాయమని చెప్తారు. ఇది మనకు దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది. దేశాలను పోల్చడానికి మొత్తం ఆదాయం అంత ఉపయోగకరమైన ప్రామాణికం కాదు. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే సగటు ఆదాయం వస్తుంది. సగటు ఆదాయాన్నే తలసరి ఆదాయం అని కూడా అంటారు. ప్రపంచ బ్యాంకు విడుదల చేసే ప్రపంచ అభివృద్ధి నివేదికలలో దేశాలను వర్గీకరించడానికి ఈ సగటు ఆదాయం లేదా తలసరి ఆదాయాన్ని ఉపయోగించారు. 2019 సంవత్సరానికి 49,300 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక దేశాలు అని, 2,500 అమెరికన్ డాలర్ల కంటే లేదా అంతకన్నా తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అల్ప ఆదాయ దేశాలు అంటారు. 2,600 నుండి 49,300 మధ్య ఆదాయం గల దేశాలను మధ్యస్థ ఆదాయ దేశాలు అంటారు. 2019లో తలసరి ఆదాయం సంవత్సరానికి కేవలం 6,700 అమెరికన్ డాలర్లు మాత్రమే ఉన్నందువల్ల భారతదేశం అల్ప లేదా మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరింది. మధ్యప్రాచ్య దేశాలు మరికొన్ని చిన్న దేశాలను మినహాయిస్తే మిగిలిన ధనిక దేశాలను సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. సగటు ఆదాయం పోల్చడానికి సగటులు అనేవి ఉపయోగకరంగా ఉన్నా అవి ప్రజల మధ్య
అంతరాలను కూడా కప్పిపుచ్చుతాయి. ఇక్కడ టేబుల్లో 2 దేశాలను పోల్చడం చూద్దాం. దేశం ఏ, దేశం బి. పౌరుల నెలసరి ఆదాయం రూపాయల్లో ఏ దేశంలో 1 9,500, 2కి 10,500 ఆదాయం, 3కి 9,800 ఆదాయం, 4కి 10,000 ఆదాయం, 5కి 10,200 ఆదాయం కలిగి ఉన్నారు. ఇదే బి దేశానికి వస్తే 1, 2, 3, 4 వరకు 500 రూపాయల ఆదాయం కలిగి ఉన్నారు. 5కి వచ్చేటప్పటికి 48,000 ఆదాయం కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ ఏబి అనే 2 దేశాల్లో చూస్తే సులభంగా 5వ పౌరునిగా ఉండేటట్లయితే మనలో ఉండడానికి 2 దేశాల్లో 5గురు ప్రజలు మాత్రమే కొంతమంది బి దేశంలో ఉండడానికి ఉన్నారనుకుందాం. 5వ పౌరుడిగా ఉన్నట్లయితే మనలో కొంతమంది బి దేశంలో ఉండడానికి ఇష్టపడవచ్చు. కానీ మనం ఏ పౌరునిగా ఉంటామన్నది లాటరీ మీద ఆధారపడి ఉంటే మాత్రం చాలామంది ఏ దేశంలో ఉండడానికి ఇష్టపడతారు. 2 దేశాల సగటు ఆదాయం ఒకటే అయినా ఏ దేశంలో సమాన పంపిణీ అనేది ఎక్కువగా ఉంది. ఈ దేశంలో ప్రజలు మరీ ధనవంతులు కాదు, అలాగని మరీ పేదవారు కాదు ఏ దేశంలో. అదే బి దేశంలో ఎక్కువ మంది పౌరులు పేదలు కాగా ఒక వ్యక్తి అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు. కాబట్టి సగటు ఆదాయం అనేది ఈ 2 దేశాల్లో జీవించడంలోనూ నీకు ఒకే రకంగా సంతోషం పోల్చడానికి ఉపయోగపడిన ప్రజల మధ్య ఈ 2 ఒకే విధంగా అభివృద్ధి చెందుతున్నాయా అనేది ఆదాయం ఎలా పంపిణీ అయిందో మనకి ఇది తెలియజేస్తుంది. ఇక్కడ మొదటి చిత్రం ధనికులు కానీ పేదలు కానీ లేని దేశం. రెండవ చిత్రం ధనికులు పేదలు ఉన్న చిత్రం. ఆదాయం ఇతర ప్రామాణికాలు. ఇక్కడ కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల తలసరి ఆదాయం చూద్దాం. 2018-19 సంవత్సరంలో తలసరి ఆదాయం రూపాయల్లో. రాష్ట్రాలు హర్యానా, కేరళ, బీహార్. హర్యానా తలసరి ఆదాయం 2,36,147 రూపాయలు. కేరళ తలసరి ఆదాయం 2,04,105 రూపాయలు. బీహార్ తలసరి ఆదాయం 40,982 రూపాయలు. హర్యానా, కేరళ, బీహార్ తలసరి ఆదాయాలను తెలియజేసే పట్టిక. వాస్తవంగా ఈ సంఖ్యలు 2018-19 సంవత్సరం నాటి ధరలలో తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తిని సూచిస్తాయి. ఈ మూడింటిలో హర్యానా అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉండగా బీహార్ అట్టడుగున ఉంది. అంటే దీని అర్థం సగటున హర్యానాలో ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో 2,36,147 రూపాయల ఆదాయం పొందగా బీహార్లో ఒక వ్యక్తి సుమారు 40,982 రూపాయలు మాత్రమే పొందుతున్నాడు. అంటే తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలమానంగా తీసుకుంటే ఈ మూడింటిలో హర్యానా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను, బీహార్ అతి తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను పరిగణిస్తారు. హర్యానా, కేరళ మరియు బీహార్ రాష్ట్రాల కొన్ని తులనాత్మక గణాంకాలు చూద్దాం. శిశు మరణాల రేటు, దీన్నే IMR అంటారు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు. శిశు మరణాల రేటు అనేది ఆ నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన 1000 మంది సజీవ పిల్లల నిష్పత్తిలో ఒక సంవత్సరం వయసులోపే మరణించే పిల్లల సంఖ్యను శిశు మరణాల రేటు అంటారు. రెండవ టేబుల్ అక్షరాస్యత శాతం. 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన సమూహంలో గల అక్షరాస్యుల జనాభా నిష్పత్తిని సూచిస్తుంది. నికర హాజరు నిష్పత్తి. 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వయస్సు గల బడికి హాజరవుతున్న పిల్లల మొత్తం సంఖ్యను అదే వయసులో ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో శాతంగా చూపుతుంది. హర్యానాలో శిశుమరణాల రేటు 30గా ఉండగా కేరళలో శిశుమరణాల రేటు 7గా ఉంది. బీహార్లో శిశుమరణాల రేటు 32గా ఉంది. అక్షరాస్యత శాతం 2017-18లో హర్యానా 82, కేరళ 94, బీహార్ 62. ఇంకా నికర హాజరు నిష్పత్తి హర్యానా 61, కేరళ 83, బీహార్ 43. కేరళలో పుట్టిన 1000 మంది పిల్లలలో ఒక సంవత్సరం పూర్తి కాకముందే 7 మంది మరణించారు. హర్యానాలో పుట్టిన ఒక సంవత్సరం లోపు మరణిస్తున్న పిల్లల నిష్పత్తి ఇది 30గా ఉంది.
హర్యానా తలసరి ఆదాయం కేరళ కన్నా ఎక్కువే. బీహార్లో 14 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లో సగం మంది 8వ తరగతి దాటి పాఠశాలకు హాజరు కాలేకపోతున్నారని చూపిస్తుంది. అంటే బీహార్లో పాఠశాలకు వెళ్తే సగం మంది కూడా పూర్తిగా ఉన్నత స్థాయికి హాజరు కాలేకపోతున్నారు. ప్రజా సదుపాయాలు. హర్యానాలోని సగటు వ్యక్తి ఆదాయం కేరళలోని సగటు వ్యక్తి ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ కీలక అంశాలలో వాళ్ళు ఎందుకు వెనుకబడి ఉన్నారు? కారణం ఏంటి? బాగా జీవించడానికి అవసరమైన వస్తు సేవలన్నింటినీ మీ జేబులో ఉన్న డబ్బు కొనలేకపోవచ్చు. కాబట్టి ఆదాయం అనేది పౌరులు ఉపయోగించగలిగే భౌతిక వస్తువులు, సేవలకు పూర్తిగా సరిపడే సూచిక కాదు. కాలుష్యం లేని ప్రపంచంలో ఒకరిగా మారగలిగే వరకు మీ డబ్బు కాలుష్యం లేని వాతావరణాన్ని మీరు కొనివ్వలేదు, లేదా కల్తీ లేని మందులు మీరు పొందేలా చేయలేదు. కేరళలో మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నందువల్ల శిశు మరణాల రేటు తక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇటువంటి రాష్ట్రాలలో ప్రజల ఆరోగ్యం, పోషకాహార స్థాయి మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్, భార సూచిక అంటారు. ఈ మీటర్లలో కిలోగ్రాములలో కొలవాలి. ఎత్తు యొక్క వర్గం చేత కిలోగ్రాములలో ఉన్న బరువుని ఎత్తు యొక్క వర్గం చేత భాగించాలి. అప్పుడు వచ్చిన ఆన్సర్ బిఎంఐ. బిఎంఐ సాధారణ పరిధిలో లేదా అంతకన్నా తక్కువ బరువు లేదా ఎక్కువ ఊబకాయం ఉండవచ్చు. ఉదాహరణకు 14 సంవత్సరాల 8 నెలల వయసు గల అమ్మాయి యొక్క బిఎంఐ 15.2 ఉంటే ఆమె పోషకాహార లోపంతో బాధపడుతున్నదని భావించాలి. అదే 15 సంవత్సరాల 6 నెలల వయసు గల ఒక అబ్బాయి బిఎంఐ 28 అయితే అతడు అధిక బరువుతో ఉన్నట్లు భావించాలి. ఎవరి శరీరాకృతిని అవమానపరచకుండా విద్యార్థుల సాధారణ జీవన పరిస్థితి, ఆహారము, వ్యాయామ అలవాట్లను గుర్తించాలి. గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్యా సూచికలను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు దేశాలను ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది. మానవాభివృద్ధి నివేదిక 2020లో భారతదేశం, దాని పొరుగు దేశాలకు సంబంధించిన గణాంకాలు కొన్ని పరిశీలిద్దాం. 2019లో భారతదేశం, దాని పొరుగు దేశాలకు సంబంధించిన కొన్ని గణాంకాలు. దేశాలు: శ్రీలంక, భారతదేశం, మయన్మార్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్. జిఎన్ఐ గ్రాస్ నేషనల్ ఇన్కమ్. పుట్టుక వద్ద ఆయుర్దాయం. 25 మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు. ప్రపంచంలో హెచ్డిఐ ర్యాంక్, హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంక్. శ్రీలంక తలసరి స్థూల జాతీయ ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉండగా నేపాల్ 3,457 రూపాయలతో తలసరి ఆదాయంలో చివరి స్థానంలో ఉంది. పుట్టుక వద్ద ఆయుర్దాయంలో శ్రీలంక 77గా ఉండగా భారతదేశం 69.7 అత్యల్ప స్థాయిలో ఉంది. 67.1% ఉంది. అలాగే 25 మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తుల సగటు బడిలో గడిపిన సంవత్సరాలు శ్రీలంక 10.6గా ఉండగా నేపాల్ 5గా నమోదైంది. హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంకులో ప్రథమ స్థానంలో శ్రీలంక 73గా ఉండగా పాకిస్తాన్ చివరి స్థానంలో ఉంది. హెచ్డిఐ అనగా మానవాభివృద్ధి సూచిక. మానవాభివృద్ధి సూచిక మొత్తం 189 దేశాలలో ఆయా దేశాల ర్యాంకులను సూచిస్తుంది. మన పొరుగున ఉన్న శ్రీలంక వంటి చిన్న దేశం ప్రతి అంశంలోనూ మనకంటే ఎంతో ముందు ఉండడం, మన దేశం వంటి పెద్ద దేశం ప్రపంచ దేశాలలో చాలా అడుగున ఉండడం ఆశ్చర్యంగా ఉంది. నేపాల్, బంగ్లాదేశ్ దేశాల తలసరి ఆదాయం భారతదేశంతో పోలిస్తే
తక్కువగా ఉన్నప్పటికీ అవి ఆయు ప్రమాణంలో భారతదేశం కంటే మెరుగ్గా ఉన్నాయి. భారతదేశంలో భూగర్భ జలాలు. దేశంలో దాదాపుగా 1/3 భాగంలో భూగర్భ జల నిల్వలను మితిమీరి వినియోగిస్తున్నారు. భూగర్భ జలాల విషయంలో వర్షం ద్వారా భర్తీ అయ్యే దానికన్నా ఎక్కువగా మనం వినియోగిస్తే ఈ వనరును మితిమీరి ఉపయోగించినట్లు అవుతుంది. కొన్ని సంవత్సరాల వినియోగం తర్వాత తరిగిపోయే వాటిని పునరుత్పాదకం కాని వనరులు అని చెప్పవచ్చు. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు. సహజ వనరుల క్షీణత. మధ్యప్రాచ్య దేశాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ప్రపంచం మొత్తం నిల్వలు చూస్తే మధ్యప్రాచ్యంలో 808 మిలియన్ బ్యారెల్స్ ఉంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 50 కాగా ప్రపంచం మొత్తం మీద నిల్వలు 1697 ఉన్నాయి. అయితే ఇందులో లభ్యమయ్యేవి మధ్యప్రాచ్యంలో 70, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 10.5, ప్రపంచం మొత్తం మీద 50.2. అంటే ఈ ముడి చమురు నిల్వలను అంచనా ప్రకారం ప్రస్తుతం చేస్తున్న స్థాయిలో ముడి చమురు వెలికితీతను కొనసాగిస్తే ఈ నిల్వలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలియజేస్తున్నాయి. ఇంకో 50 సంవత్సరాలు మాత్రమే లభించవచ్చు. ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించిన విషయం. అయితే వివిధ దేశాలు విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. భారతదేశం లాంటి దేశాలు తమకు సొంత నిల్వలు తగినంతగా లేనందువల్ల విదేశాల నుండి చమురు దిగుమతి చేసుకోవడం మీద ఆధారపడుతున్నాయి. ఒకవేళ చమురు ధర పెరిగితే ఇది ప్రతి ఒక్కరికి భారంగా మారుతుంది. అమెరికా లాంటి దేశాలు చమురు నిల్వలు తక్కువ కలిగి ఉన్నందువల్ల సైనిక లేదా ఆర్థిక శక్తిని ఉపయోగించి చమురును పొందాలనుకుంటున్నాయి. తులనాత్మకంగా చూస్తే సుస్థిర అభివృద్ధి అనేది శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, తత్వవేత్తలు మరియు ఇతర సామాజిక శాస్త్రవేత్తలందరూ కలిసి కృషి చేస్తున్న ఒక నూతన విజ్ఞాన అంశం. సాధారణంగా అభివృద్ధి లేదా పురోగతి అనే అంశం శాశ్వతమైనది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.